రైట్గా మన చదువులు మారాలి, స్కిల్స్ పెంపొందించేలా విద్యా విధానం ఉండాలి. రూట్ మ్యాప్ రెడీ చేయండి. విద్యా కమిషన్కు సీఎం రేవంత్ ఆదేశం. పిల్లలకు ప్రాథమిక దశ నుంచే బలమైన పునాదులు వేయాలి. భాషా విషయ పరిజ్ఞానం రెండు ముఖ్యమే. సమగ్ర విద్యా విధానం రూపొందించండి. వివిధ సంఘాలు విద్యావేత్తలు మేధావులతో చర్చించాలని సూచన. విద్యా వ్యవస్థలో తీసుకురావాల్సిన సంస్కరణలపై సీఎం సమీక్ష. ప్రాధాన్యం లేని కోర్సులు బంద్ పెట్టండి, డిమాండ్ ఉన్న కొత్త కోర్సులు ప్రారంభించండి. వీసీలతో రివ్యూ మీటింగ్లో సీఎం ఆదేశం. మారుతున్న అవసరాలకు తగ్గట్టు మన చదువులు మారాల్సిన అవసరం ఉందని సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. విద్యార్థుల్లో జీవన నైపుణ్యాలు పెంపొందించేలా విద్యా విధానం ఉండాలని, ఇందుకోసం రూట్ మ్యాప్ రూపొందించాలని విద్యా కమిషన్ ఆదేశించారు. ప్రస్తుతం విద్యా వ్యవస్థలో లోపాలు తీసుకురావాల్సిన సంస్కరణలనే అంశంపై విద్యా కమిషన్ సభ్యులు విద్యాశాఖ అధికారులతో శుక్రవారం హైదరాబాద్లోని కమాండ్ కంట్రోల్ సెంటర్లో సీఎం రివ్యూ నిర్వహించారు. ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ విద్య అంటే నిత్య జీవితంలో ఉపయోగపడే స్కిల్స్ నేర్పించేదిగా ఉండాలన్నారు. విద్యార్థులకు భాషతో పాటు విషయ పరిజ్ఞానం పైన మంచి పట్టు రావాలి. లాంగ్వేజ్ సబ్జెక్ట్ రెండు ముఖ్యమే. ఇందుకోసం ఎంత ఖర్చు పెట్టేందుకైనా సర్కార్ సిద్ధంగా ఉంది. సమగ్ర విద్యా విధానం కోసం రూట్ మ్యాప్ రూపొందించండి అని అధికారులను ఆదేశించారు. ఈ సమగ్ర విద్యా విధానం కేవలం పేపర్పై మాత్రమే కనిపిస్తే సరిపోదు, క్షేత్రస్థాయిలో అమలు చేసేందుకు అనుకూలంగా ఉండాలి. ప్రస్తుత ఎడ్యుకేషన్ సిస్టంలో ఎలాంటి లోపాలు ఉన్నాయి, మనం ఎలాంటి మార్పులు తేవాలనేది ఆలోచించండి. అంగన్వాడీలు ప్రాథమిక పాఠశాల స్థాయిలో తీసుకురావాల్సిన మార్పులై సమాజంలో వివిధ సంఘాలు ప్రముఖులతో చర్చించండి అని చెప్పి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు సూచన చేసిండు. అయితే మనం ఎంత ఖర్చుకైనా వెనకాడమంటే పెట్టిన బడ్జెట్ ఏమో మోతాదు పెడుతుంది. భారతదేశంలోనే అత్యంత తక్కువగా విద్య కోసం ఖర్చు పెడుతున్న రాష్ట్రం మనదేనా. మరి మాటలకు మనం పెట్టే ఖర్చుకు పొంతన ఉంటలేదు. రైట్, ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో సర్కారు విద్య బాగుపడాలి. క్వాలిఫైడ్ సార్లే ఉన్నారు, అవస్థాపన సౌకర్యాలు ఉన్నాయి. లోపమేడు ఉందంటే ఎన్రోల్మెంట్ దగ్గర ఉంది. అందుకే స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీ చేసేటువంటి అభ్యర్థులు ఎవరైతే ఉంటారో ముగ్గురు పిల్లల నిబంధన ఎత్తేసి ఖచ్చితంగా వీళ్ళ పిల్లలు ప్రభుత్వ పాఠశాలలో చదివేటట్టు చూడాలి. ఆ నిబంధన తీసుకొస్తే బాగుపడతాయి. సర్వరోగ నివారణది. ఇక సర్పంచ్ కొడుకు సర్కారు బల్లి ఉన్నాక సర్పంచ్ ఇచ్చిపెడతాడు ఆ స్కూల్ను మంచిగా చేసుకుంటాడు, ఆటోమేటిక్గా మంచిగా చెప్తురా లేదా చూసుకుంటాడు.